మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు మరియు మార్గశిర గురువార శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మరియు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్సంగ బోధలో 2 కథలతో మీ ముందుకు వస్తున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. కోపమే శత్రువు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మిత్రుడు అని మనం ఒక పద్యాన్ని చదువుకున్నాము. దాని అర్థం ఏంటో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ కోపమే శత్రువు అనే శీర్షికతో మనకి యలవర్తి శేఖరరాజు గారు ఏం చెప్తున్నారో అందరం కలిసి వినేద్దాం. సాధారణంగా కొన్ని విషయాల్లో కోపం చేసుకునే స్వభావం మనలో కొంతమందికి ఉంటుంది. కోపం అనే దాని గురించి పెద్దలు చెప్పిన ఉదాహరణను మననం చేసుకుందాము. అంతేకాక ఇది మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. కోపం అనేది మానవులకే కాదు, ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కోపం అనేది జీవిని ఎంతవరకు పతనం చేస్తుందనేది ఒక పామును ఉదాహరణగా చేసి నీతి చెప్పారు. వడ్రంగి పనిచేసే వ్యక్తి తన షెడ్లో మానులను కొయ్యడానికి అవసరమైన సామాగ్రిని ఒక ప్రదేశంలో ఉంచాడు. వాటిలో రంపం కూడా ఉంది. పూర్వకాలంలో వివిధ మిషన్లు లేనప్పుడు పెద్ద పెద్ద మానులు కోయడానికి ఉపయోగించే సాధనమే రంపం. అనుకోకుండా దారి తప్పి ఒక పాము ఆ షెడ్లోకి ప్రవేశించింది. అటు ఇటు తిరుగుతూ రంపం మీదుగా వెళ్ళడం వలన దానికి ఆ మొనలు తగిలి రక్తం వచ్చింది. ఎప్పుడైతే రక్తం వచ్చిందో పాముకి బాగా కోపం వచ్చింది. ఇది నాకు రక్తం వచ్చేలా చేసింది, దీనిని నోటితో కొరకాలనుకుని కోపంతో నోటితో కొరికింది. అలా చేయడం వల్ల నోరంతా ఇంకా బాగా గాయాలై రక్తం వచ్చింది. ఇక లాభం లేదు, ఈ రంపానికి ఊపిరాడకుండా చేయాలనే ఉద్దేశంతో రంపానికి తన శరీరమంతా చుట్టుకుని పొరలడంతో శరీరమంతా ఇంకా ఎక్కువగా గాయాలయ్యాయి. ఆ పాము దాని కోపాన్ని పూర్తిగా చూపించి తన మృత్యువును తానే కొని తెచ్చుకుంది. మనకు ఎదుటి వ్యక్తిలో ఎటువంటి దోషాలు కనిపించినప్పటికీ మన కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితం సాఫీగా సాగుతుంది. అదే మనం కూడా పాములాగా కోపాన్ని పెంచుకున్నట్లయితే మన మృత్యువు మనమే కొని తెచ్చుకున్నట్లవుతుందని పెద్దలు చెప్పారు. ఇందులో గ్రహించవలసింది ఏమనగా, కోపాన్ని కనుక మనం అదుపులో ఉంచుకున్నట్లయితే మనకు మేలు కలుగుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు వేమన గారు చెప్పినట్లు మనకు కోపం వచ్చిన ప్రతిసారి ఆ పై శ్లోకాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మన జీవన విధానానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని ఆచరణలో ఉంచినట్లయితే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. నిజమేనండోయ్, అందరికీ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కోపంలో మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ చాలా చిన్న విషయం, మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయం, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే ఈ ఒక్క లైన్ని మనం ఒక మంత్రంలాగా జపించుకున్నట్లయితే నిజంగా మనలో ఉండే కోపం తగ్గిపోయి మనకి కళ్ళ ముందు ఈ రంపము పాము యొక్క దృశ్యం కదలాడి మనలో కోపం తగ్గుతుందేమో. ఈ రోజు నుంచి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే ఈ సెంటెన్స్ని రోజు మనం మననం చేసుకుని మనలో ఉండే కోపము అనే ఈ చెడు లక్షణాన్ని తగ్గించుకుని శాంతంగా ఉంటూ దేవుని మీద ధ్యానం చేస్తూ అందరితో చక్కటి సత్సంబంధాలు ఏర్పరచుకుని జీవితాన్ని సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా 2వ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అద్భుతమైన జింక కథ. తమలో ఏవో లోపాలున్నాయని కొంతమంది ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. తమలో ఉన్న సానుకూలతను గురించి పట్టించుకోకుండా వారు కేవలం లోపాల గురించే ఆలోచించడం సరైన పద్ధతి కాదు.
ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక లోపాన్ని కలిగి ఉంటాడు. కొన్నిసార్లు లోపాలు కాని వాటిని కూడా లోపాలని భ్రమ పడతాము. అవి మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడినప్పుడు వాటి విలువ తెలుస్తుందనే విషయం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దాని ప్రతిబింబం దానికి స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి ప్రతిబింబం చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల వంటి చెవులు, బంగారు చుక్కలతో మెలమెల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్లపైన పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా, పీలగా, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళని ఎందుకు ఇచ్చాడు అని ఎంతగానో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనస్సులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును అనిపించింది. ఇంతలో ఆ జింక ఏదో ప్రమాదం సంభవించినట్లుందని పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి కూడా చూడకుండా ఏ దిక్కువైపు నిలిచిందో ఆ దిక్కువైపు ఒక్కసారిగా పరిగెత్తింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న శబ్దం విని చెంగు చెంగున అడుగులు వేస్తూ జింక వేగంగా పరిగెత్తింది. అలుపు లేకుండా సురక్షిత ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు క్రింద నిలబడి, అమ్మయ్య, ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ల వైపు చూసుకుంది. అంతకుముందు చాలా అందవిహీనంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకి అలాంటి కాళ్లను ఎందుకు ఇచ్చాడో తెలిసి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. నిజంగా చాలా అద్భుతమైన కథ ఇది. మన వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. మనుషులు అందరం కూడా మనలో ఉండే మంచి మంచి లక్షణాలని మనం గుర్తు చేసుకుని ఆనందంగా ఉండకుండా అప్పుడప్పుడు మనలో ఉండే కొన్ని ఏవో ఒక నెగిటివ్ విషయాలని గుర్తు చేసుకుని మనసు పాడు చేసుకుంటూ ఉంటాము. ఆ నెగిటివ్ విషయాలే కొన్ని మనకి చాలా బలాన్ని చేకూరుస్తాయని చెప్పి వాటిని కూడా మనం సమానంగా స్వీకరించాలి అని చెప్పి అది దేవుడు ఇచ్చిన ఒక వరం అని మనం భావించి ఆనందంగా ఉండగలిగితే ఇంకా అంతకన్నా మించిన సంతోషం ఏముంటుంది. కాబట్టి అందరూ కూడా భగవంతుడు మనకి ఇంత అద్భుతంగా ఇచ్చిన మన శరీరాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందపరుస్తూ సంతోషంగా ఉందాం. ఈ ఆడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంత అద్భుతమైన కథలు విని ఊరుకుంటే లాభం లేదు. ఎక్కువ మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా వినిపించండి. తప్పకుండా మిమ్మల్ని అయితే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన 2 కథలు వినిపించారు కదా. కాబట్టి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.